హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో టీటీసీకి సంబంధించి 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో అయితే ప్రెస్ నోట్ రాకుండానే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చేశారు. ఇప్పుడు ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. ఈ ప్రెస్ నోట్లో కొత్త విషయాలు ఏమున్నాయి, డీటెయిల్స్ ఏమున్నాయి, అప్లికేషన్ ఫీజ్ ఎంత పే చేయాలి అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదే అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ వెబ్సైట్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్క్రోల్ అవుతుంది చూడండి, ప్రెస్ నోట్ ఫర్ ద టీటీసీ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ మే అండ్ జూన్ వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అంటే ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ప్రెస్ నోట్ అనేది వచ్చేసింది. ప్రెస్ నోట్ ముందిచ్చి తర్వాత అప్లికేషన్ అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం లేట్ అయింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఈ అడ్మిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్లో మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఆ పీడిఎఫ్ లింక్ అండ్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ అలాగే మీకు ఇంతకుముందు చేసిన వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలి అనేది ఇంతకుముందు వీడియోలో అయితే చేశాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇదే ఫ్రెండ్స్, ప్రెస్ నోట్ అనేది 3/4/2025 థర్డ్న అయితే ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్రెస్ నోట్లో ఆర్ మీడియా నోట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్లో చూద్దాము. సో ఇందులో ఈ టెక్నికల్ టీచర్స్ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ కండక్టింగ్ అనేది మన స్టేట్లో హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ మరియు కరీంనగర్ డిస్ట్రిక్ట్లలో ఈ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్లలో ఫస్ట్ మే నుంచి జూన్ 11th వరకు మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇష్యూ చేసిన డేట్ 17th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకుంటారు. చాలా వరకు మీకు టైం ఉంది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే 18 years కంప్లీట్ అయ్యి 45 years లోపు ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ మీకు ఎనీ ట్రేడ్ లోయర్ ఆర్ హయ్యర్ ట్రేడ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అండ్ మీకు ఏజ్ వచ్చేసి 18 to 45 years వరకు ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే టెక్నికల్ కోర్సు చేసిన లోయర్ ఆర్ హయ్యర్ టెక్నికల్ కోర్స్ ఏదైనా కావచ్చు, మీకు మీ ఆ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిషన్ అంటే అప్లికేషన్లో అయితే రాయాలి. అక్కడ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు కావాల్సిన కోర్స్ని మీరు ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ ఆర్ మీకు డ్రాయింగ్ ఆర్ వీవింగ్కి సంబంధించిన ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది 45 days అక్కడ సెంటర్కి అంటే ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టీటీసీ 42 డేస్ సర్టిఫికేట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ రావాలి అని అంటే దీనికి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ అలాగే థియరీ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ రెండిట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. అండ్ ఫీజు వచ్చేసి ఎగ్జామ్ ఫీజు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎనీ ట్యూషన్ ఫీజు అయితే కాలేజ్ ఫీజెస్ అయితే మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీ ఏజ్ కూడా 17/4 వరకు ఆ డేట్ లోపు మీకు 18 years నిండి ఉండాలి, 45 years లోపు ఉండాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ క్యాండిడేట్స్ ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదా, ఈ www.bsc.telangana.gov.in ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ ఫామ్ పీడిఎఫ్ తీసుకొని మీరు ఆ ఫామ్ని ఫిల్అప్ చేసుకొని ఉంచుకోండి. మీకు చాలా టైం అయితే ఉంది. 17th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అడ్మిషన్ విల్ బీ మేడ్ ఫ్రమ్ ద 17/4/2025. ఈ మంత్ 17th నుంచి
29th వరకు మీకు అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ కోర్స్కి సంబంధించింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు క్లాసెస్ అనేది 1st మే నుంచి స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు మే 2025 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు మీరు లొకాలిటీ ఉన్న సర్టిఫికేట్ బోనిఫైడ్ మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే వేరే స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళైతే ఎంఆర్ఓ ఆఫీస్ కన్సల్ట్ అయ్యి మేము ఈ కోర్సు మేము చేయాలనుకుంటున్నాం అనేది ఒక సర్టిఫికేట్ అయితే రాసుకొని పెట్టుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ త్రూ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎంఆర్ఓ త్రూ తీసుకున్న సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ మీరు ఏ కోర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కోర్సు మీరు ఫిల్ చేసిన ఫాము అండ్ ఫిజికల్గా మీరు వెళ్ళి మీరు ఏ డిస్టిక్లో అయితే మీరు రాయాలి అంటే చేయాలి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఈ 5 సెంటర్స్లలో మీరు అక్కడి డిఓ ఆఫీస్ ఎక్కడ చేయాలనుకున్నారో అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కోర్స్ చేయడం వల్ల లాభం ఏంటి, ఎందుకు చేయాలి అనేది మీకు ఫర్దర్గా వీడియో కావాలి అనుకుంటే నేను చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది టెక్నికల్ కోర్స్ కాబట్టి దేనికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు యూజ్ అవుతుంది, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, చేసినప్పుడు అక్కడ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.